మార్నింగ్ మనము మీనా అనే నవలని కంటిన్యూషన్ చేస్తున్నాం కదా. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటంటే 12th పార్ట్ అనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీనా మొదటి భాగము నవల 12th పార్ట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి కూడా తినేసాం. రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకేదో సాయం చేస్తోంది. నేను గదిలో కూర్చుని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారు, నిమ్మలూరు వచ్చేశాను. ఈ ఊరు, ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి. అత్తయ్య నాకు చాలా నచ్చింది. రాజేశ్వరి, నేను 1-2 రోజుల శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా ఐక్యమైపోయాం అనడానికి ఏమాత్రం సందేహం లేదు. మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. పిల్లలంతా నాకు నచ్చారు. మీరు చెప్పని ఏనాడు మాట వరుసకు కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని, అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడిందని పొరపాటును కూడా నాకు మీరు తెలియనియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం. అందుకే అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది. ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. కోపం ఎందుకంటారా? ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు, ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపచేసినందుకు కృతజ్ఞత. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకండి. సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా. ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది. వస్తూనే, వదినా, అన్నయ్యకి అన్నం తీసుకెడుతున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. కవర్ మీద అడ్రస్ వ్రాయబోతున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నిలిచిన ఉన్న రాజేశ్వరి చేతిలో 4 గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది. అదేం, భోజనానికి ఇంటికి రాడా అన్నాను. పని చాలా ఉంటే రాడు. వస్తావా నువ్వు? ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఎక్కువ దూరం లేదు. డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికారుకి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది. నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది. తోట అంటే పూల తోట. ఏ ఏ పూలు ఉన్నాయి అన్నాను ఉత్సాహంగా. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకున్నట్టు తలదించుకుని, పూల తోట కాదు, కూరగాయల తోట అంది. ఓ, కూరగాయలా అనబోయి నేను నా నాలుక చివరి మాట ఆపుకుని, సరే పద అన్నాను. నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ, చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో వదిన, వెళ్ళేదవలో మధ్య మధ్యలో నీళ్లు బురద ఉంటాయి, అవి పాడైపోతాయేమో అంది. చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను. చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చనేల మీద నడిస్తేనే నాకేమిటోగా ఉంటుంది. అలాంటిది ఈ ఆరుబయలలో ఈ బురదలో పాదం పెడతానా? రాజేశ్వరి భయం నేను గ్రహించాను. బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చెప్పులు బురదకి ఆ నీళ్లకి పాడవుతాయని భయమేమో. ఇవి పోతే ఇంకోటి కొనుక్కుంటాను, అంతేగాని కాళ్ళకి అవి లేకుండా నడవడమే. అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వు నవ్వేసి నేను బయలుదేరాను. బయట వాతావరణం చాలా హాయిగా ఉంది. వాన పడడం లేదు, కానీ ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు. గాలి రైమని వీస్తోంది. మేం వెడుతున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడి నుంచో వస్తున్న వాన నీరు సర్రున ప్రవహిస్తూ పోతోంది. నీళ్లు నిర్మలంగా, అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని, చీర కుచ్చేళ్ళు మరో చేత్తో మోకాళ్ళ వరకు పట్టుకుని నడిచాను. రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేనెక్కడ పడిపోతానా అన్నట్టు నా చేయి గట్టిగా పట్టుకునేది. కాలువలు దాటి డొంక వెంబడి సాగిన బాట చాలా అందంగా ఉంది. ఎటు చూసినా ఆకుపచ్చగా సజీవంగా కనుల పండువగా ఉంది. తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకే కాబోలు. పువ్వులు లేవన్నావు, ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తోంది అన్నాను తోటలో అడుగు పెడుతుండగా.
అక్కడ మరీ విచిత్రమైన సువాసనలు గాలిలో తేలివస్తున్నవి. గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను. పువ్వులు ఉన్నాయి, అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి. ఇద్దరం తోటలోకి వచ్చాం. ఆ ప్రదేశమంతా ఎన్నెకరాలో, దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ కనుచూపు మేర వరకు అన్నీ చెట్లున్నాయి. వాటిలో పనస, జామ, నిమ్మ మొదలుకొని సీతాఫలం, ములగ చెట్ల వరకు ఉన్నాయి. ఆ చెట్లను జాగ్రత్తగా పహారా చేస్తూ కోటగోడల రక్షణ కల్పిస్తున్నట్లు 5-6 అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనుప తీగ అల్లబడి ఉంది. ఆ తీగకి పెద్ద సూదుల్లాంటి ముళ్లతో అడవి తీగ దట్టంగా పాకి ఉంది. తెలియక ఏ అమాయకుడైన ఆ తోటలోకి ప్రవేశించి ఏ పళ్ళో పువ్వులో ఎత్తుకుని కంచె మీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళ తీగ 100 ఇంజక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది. వాడి ప్రాణం హరీమనాల్సిందే. ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది. దాని చుట్టూ ఎత్తుగా గట్టులాంటి గచ్చు వేసి నునుపు చేశారు. వేప చెట్టుకి ఎదురుగా పెద్ద పాక ఉంది. ఆ పాక మీద బీర, స్వర పాదులు పాకి ఉన్నాయి. అవేం కనిపించకుండా పువ్వులున్నాయి. గడ్డి కప్పిన ఆ తాటాకుల పాక మీద ఆ తీగల వింత సోయగంతో ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు. రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గరున్న గట్టు మీద పెట్టింది. ఆ చుట్టుప్రక్కల మరెవరూ కనిపించలేదు. అక్కడ ఉన్నట్టున్నారు రా అని నేను వెంటరాగా అటువైపు వెళ్ళింది. పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళ్తే అక్కడంతా కూరగాయ మొక్కలున్నాయి. నేను క్షణం సేపు ఊపిరి పీల్చడం మర్చిపోయిన దానిలాగా అలాగే నిలబడ్డాను. అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎడమవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో 2 కలిసి చిన్న మొక్కలు వరుసగా క్రమ పద్ధతిలో పెడుతున్నారు. ఏమిటా మొక్కలు అని అడిగాను రాజేశ్వరిని. వంగ, టమాటా అంది. వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనక వచ్చి నిలబడిన మా ఇద్దరిని చూడలేదు. అన్నయ్య, అన్నం తెచ్చా అంది రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది. దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణకువ, నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించడం కూడా నేను గమనించకపోలేదు. చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు. అపేక్షగా చెల్లివైపు చూసిన ఆ కళ్ళు ప్రక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్లు వెంటనే అవతలికి తిరిగేసినాయి. వస్తున్నా, అక్కడ పెట్టు అన్నాడు. రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం. నేను ఆ గట్టు మీదనే క్యారియర్ ప్రక్కగా కూర్చున్నా. రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న అరిటాకు ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది. పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది. ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేను అక్కడ కూర్చోలేకపోయాను. లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డా. కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా ప్రక్కన నిలబడలేదు. వెళ్ళి క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది. కృష్ణ భోజనం చేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది. కృష్ణకి కొద్దిగా వెనకగా నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని భుజాలు, ఆ వంపు చాలా అందంగా ఉంటాయి. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత గబగబా భోజనం చేస్తున్నాడో. అతనికి కావాల్సింది అన్నం. అది ఎందులో తింటున్నాను, ఎక్కడ కూర్చుని తింటున్నాను అనే ధ్యాసే ఉన్నట్టు లేదు. డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీలు లేవు, తలతడా మెరిసే గాజు పళ్ళాలు లేవు. మా కవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ సర్వ్ చేస్తాడని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగంలో నుంచి తీసి పారేసిన సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. ఇక వెడదామా? పరధ్యాసగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి. ఉలిక్కిపడి చుట్టూ చూశాను. కృష్ణ భోజనం ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. తోటలోకి వచ్చి ఇంతసేపు అయింది. అతను కన్నెత్తి నా వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. అసలు నా ఉనికినే గుర్తించని వాడిలాగా ఊరుకుండిపోయాడు. ఇది గుర్తుకు వచ్చేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చక్కగా తోటంతా తిప్పి చూపించేవాళ్ళేమో. రాజేశ్వరి, అరే మర్చిపోయా, ఇప్పుడే వస్తా, ఉండు వదినా అంటూ కృష్ణ వైపు పరిగెత్తింది. 10 నిమిషాల తర్వాత చెంగులో ఏమిటో మూట కట్టుకుని వచ్చింది. ఏమిటవి అన్నాను. సన్నజాజి మొగ్గలు అంది. ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. రాజేశ్వరి దోవ పొడవునా ఏదో అడుగుతూనే ఉంది. నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు. అదిగో కాలువ వస్తోంది,
విప్పు విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ. నేను నవ్వలేదు. చెప్పులు విప్పి చేత పట్టుకున్నా. చీర కుచ్చేళ్ళు ఎత్తి పైకి పట్టుకున్నా. కాలువ దాటుతుండగా హఠాత్తుగా అడిగా, రాజు, మీ అన్నయ్యకి నేను రావటం ఇష్టం లేదా? నిజం చెప్పు అన్నాను. నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ, అదేమిటి అంది. నేను వచ్చిన అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నేను మీకు కొత్త కానీ నాకు మీరు కొత్త కానీ అనిపించడం లేదు. ఇప్పుడు చూడు, నేను తోటకి వచ్చినా కనీసం మర్యాదకైనా ఒక్క చిన్న మాట మాట్లాడలేదు. మాలో ఎంత కోపం కానీ ద్వేషం కానీ ఉంటే తప్ప అలా మాట్లాడడం మానేయం. వదిన, రాజేశ్వరి నా చేయి పట్టుకుంది. నేను కూడా ఆగిపోయాను. ఇద్దరం గలగలమని పారుతున్న ఆ నీళ్ల కాలువలో ముఖాముఖి నిలబడ్డాం. రాజేశ్వరి ముఖం ఎర్రబడింది. దెబ్బతిన్న దానిలా చూస్తూ అంది, అదేం కాదు వదిన, అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ, అంతకంటే ఇంకేం లేదు. మొహమాటమా లేక గర్వపోతనమా అన్నాను మధ్యలోనే. నువ్వు 2 రోజులు ఉండు, మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వే ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది. అవసరం లేదు. నన్ను ఒక్కసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేను మళ్ళీ జీవితంలో కన్నెత్తి చూడను రాజు. నువ్వు నా బలహీనత అను, ఇంకేదైనా అను, నాకు చాలామంది విషయంలో మొదటి చూపుతోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఓ పట్టాన మారడం అంటూ జరగదు. నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు. పదవెడదాం, ఇక ఈ మాట మనం ఎత్తొద్దు అనేసాను. ఇది ఫ్రెండ్స్, మీనా మొదటి భాగం 12th పార్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీకు వింటారని అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.